మెయిన్‌గా థంబ్‌నెయిల్‌లో చూసింటారు కదా! మనకు 10 మినిట్స్‌లో 1940 రూపీస్ అనేసి. సో, 10 నిమిషాల్లో మనకు రూ. 1940 ఏ విధంగా వచ్చాయి? మనం గేమ్‌లో ఏ విధంగా ఆడాము? ప్రిడిక్షన్ ఎక్కడ చెప్తా ఉన్నారు? దాన్ని ఏ విధంగా ఫాలో అయితే మనకు అంత లాభాలుంటాయి ఏంటి అనేది క్లియర్‌గా వీడియోలో చెప్పాను. అంతేకాకుండా విత్‌డ్రాల్ చేసిన తర్వాత అమౌంట్ మనకు సక్సెస్‌ఫుల్‌గా బ్యాంక్‌కి రీచ్ అయిన తర్వాత మాత్రమే ఈ వీడియోని రికార్డ్ చేస్తా ఉన్నాను. వీళ్ళు గట్టిగా చెప్పేదేంటంటే మనకు 6 టైమ్స్ అంటే మనము బెట్ చేసినప్పుడు అంటే మనం ట్రిపుల్ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటది కదా! 100, 300, 2700 ఇట్లా ఇంటూ 6 టైమ్స్ కంటే ఎక్కువ ఎప్పుడూ పోలేదు. ఇన్ కేస్ పోతే మీ అమౌంట్ ఎంతైతే బెట్ చేసింటారో అమౌంట్ మొత్తం గూడా మీకు రిటర్న్ ఇస్తామని చెప్తా ఉన్నారు. సో, ఇలా ఎక్కువ ట్రస్టు అదేవిధంగా విత్‌డ్రాలు ఇవన్నీ గూడా మనకు ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా ఇస్తారో వాళ్ళని మాత్రమే నమ్మి ఆ వెబ్‌సైట్స్‌లో మాత్రమే ఇన్వెస్ట్ చేసి ఎక్కువ విన్ అవ్వడానికైతే ట్రై చేయండి. అంతేకాకుండా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. రిజిస్ట్రేషన్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లోను, అదేవిధంగా కామెంట్‌లోను పిన్ చేశాను. వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడీ ఏదైతే ఉంటుందో మీ మెయిల్ ఐడీని ఎంటర్ చేయండి. అదేవిధంగా లాగిన్ పాస్వర్డ్ ఏది పెట్టుకోవాలనుకుంటే ఆ పాస్వర్డ్‌ని ఎంటర్ చేయండి. విత్‌డ్రాల్ ఎప్పుడైతే మీరు గెలుచుకున్న అమౌంట్ కానివ్వండి, బోనస్‌గా వచ్చిన అమౌంట్ కానివ్వండి, రెఫరల్‌గా వచ్చిన అమౌంట్ కానివ్వండి, ఇది ఏది విత్‌డ్రా చేసుకోవాలనుకున్నా మనకు విత్‌డ్రా పాస్వర్డ్ కావాలి. ఆ పాస్వర్డ్ ఒకసారి క్లియర్‌గా మెన్షన్ చేసి అదైతే గుర్తుపెట్టుకోండి. వాట్సాప్ అకౌంట్ మీ నెంబర్ ఏదైతే వాట్సాప్ యూజ్ చేస్తున్నారో ఆ నెంబర్ ఇచ్చేసి 327085 ఉందో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకొని అగ్రీ ఉంది కదా! అగ్రీ పైన టిక్ చేసేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ లాగిన్ అవ్వగానే మనకైతే పేజ్ ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ పైన బ్యాలెన్స్ చూసుకుంటే కాయిన్స్ దగ్గర 0 ఉంటది. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం జస్ట్ రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి. సో, ఇక్కడ విన్ 1 గాని, విన్ 3 గాని, విన్ 5 గాని ఏందంటే విన్ 1 మినిట్‌ది, 3 మినిట్స్‌ది, 5 మినిట్స్‌ది ఏ గేమ్ ఆడాలన్నా మన దాంట్లో అమౌంట్ ఉండాలి. ఒకటి రెఫర్ చేసి ఎర్న్ అయినా చేయాలి. లేదంటే మీరు రీచార్జ్ అయినా చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెఫర్ ఏ విధంగా చేయాలి? అకౌంట్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అఫిలియేట్ అని ఉంది కదా! లాస్ట్ ఇక్కడ అఫిలియేట్. ఈ అఫిలియేట్ పైన క్లిక్ చేయండి. వన్స్ అఫిలియేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ సింబల్ దానిపైన క్లిక్ చేయగానే కాపీ సక్సెస్ వస్తది. దీన్ని మీరు టెలిగ్రామ్ ద్వారా కానివ్వండి, వాట్సాప్ ద్వారా కానివ్వండి, ఫేస్‌బుక్ ద్వారా కానివ్వండి, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్‌కి షేర్ చేసి ఎప్పుడైతే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ టైం 300 రీచార్జ్ చేస్తారో మీకు ఆటోమేటిక్‌గా రూ. 128 బోనస్ రావడం జరుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు ఆడిన ప్రతిసారి కూడా మీకు లెవెల్ 1 కింద బోనస్ రావడం జరుగుతుంది. వాళ్ళు ఇంకెవరినైనా రెఫర్ చేస్తే అప్పుడు లెవెల్ 2 కింద మీకైతే బోనస్ రావడం జరుగుతుంది. సో, మనం ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే రీచార్జ్ ఉంది. అదేవిధంగా కింద కూడా వాలెట్ ఉంది కదా! దేనిపైన క్లిక్ చేసినా సరిపోద్ది. సో, నేనైతే వాలెట్ పైన క్లిక్ చేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను. డిపాజిట్ వన్స్ ఇక్కడ డిపాజిట్ 100 నుంచి మనకు 50,000 వరకు అంటే మనం ఇక్కడ నచ్చిన పేమెంట్ మెథడ్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్‌గా మీరు ఎంత పేమెంట్ చేయాలనుకుంటారో ఆ పేమెంట్‌ని సెలెక్ట్ చేయండి. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మనకైతే ఈ విధంగా స్కాన్ రావడం జరుగుతుంది. ఈ స్కానర్‌కైనా పే చేయండి. లేదంటే మీరు పేటీఎం గానీ, ఫోన్‌పే గానీ దేనిపైన క్లిక్ చేస్తే ఆ యాప్‌లోకి తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడి నుంచైనా మీరు పే చేయొచ్చు. అంతేకాకుండా ఇన్ కేస్ మీరు డైరెక్ట్ మాన్యువల్‌గా పే చేయాలనుకుంటే ఇప్పుడు మనకు ఇక్కడ యూపీఐ ఐడీ ఉంది కదా! ఈ యూపీఐ ఐడీకి మన ఫోన్‌పే ఆర్ గూగుల్ పే ఏదైనా యూపీఐ ఐడీ నుంచి పే చేసి 12 డిజిట్ రిఫరెన్స్ నెంబర్ వస్తది కదా! ఆ రిఫరెన్స్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో, క్లిక్ చేసిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్‌లో కట్ అయిన అమౌంట్ వచ్చేసి మనకు గేమ్ అకౌంట్‌లో యాడ్ అవ్వడం జరుగుతుంది. వన్స్ గేమ్ అకౌంట్‌లో యాడ్ అయిన తర్వాత ఏ విధంగా గేమ్ ఆడాలి ఏంటి అనేది మాట్లాడుకుందాం. ప్రిడిక్షన్ గ్రూప్ అయితే మనం కింద డిస్క్రిప్షన్‌లో లింక్ క్లియర్‌గా ఇచ్చాము. సో, వన్స్ దానిపైన క్లిక్ చేయగానే మనమైతే ఈ గ్రూప్‌లోకి రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు మార్నింగ్ 10:30కి, ఆఫ్టర్‌నూన్ 2:30కి, అదేవిధంగా నైట్ 8:30కి అఫీషియల్ ప్రిడిక్షన్ అంటే మనకు 100లో 99% విన్నింగ్ పర్సెంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటది. సో, అలాంటి టైంలో ఎక్కువ బెట్ చేయడానికైతే ట్రై చేయండి. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8:30 ప్రిడిక్షన్‌లో ఏం చెప్తా ఉన్నారంటే ప్యారిటీ వచ్చేసి మనకు ఏం చెప్తా ఉన్నారు? రెడ్ వస్తదని చెప్తా ఉన్నారు. సో, ఒకసారి చూద్దాం. సో, మనం వచ్చేసి ప్యారిటీ అది కూడా 5 విన్ ఏదైతే విన్ 5 ఉందో విన్ 5 పైన క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి మనకు రెడ్ వస్తది అని చెప్తా ఉన్నారు. సో, రెడ్ ఎంత వస్తది? ఎంత పెడతా ఉన్నారు వాళ్ళు? రూ. 1000 మనకి ఇక్కడ చూసుకుంటే బెట్ రికార్డ్ ఉంటది. అదేవిధంగా హిస్టరీ విన్నింగ్ లాస్ట్ టైం ఏది విన్ అయింది ఏంటి అనేది క్లియర్‌గా కూడా మెన్షన్ చేశారు. సో, మేక్స్ బెట్ నేనేం చేస్తా ఉన్నాను రెడ్. అదేవిధంగా రెడ్ పైన వచ్చేసి నేను వచ్చేసి ఎక్కువ బెట్ చేస్తాను. ఎందుకంటే మనం రూ. 10 పెట్టుకుంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా అలాగే ఉంటాయి. ఎక్కువ మనం బెట్ చేసినప్పుడు ఏందంటే మనకు వచ్చే ప్రాఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా మనకు ప్రిడిక్షన్ గ్రూప్‌లో అఫీషియల్ టైమింగ్‌లో మనకి ఇచ్చే ప్రిడిక్షన్స్ ఎక్కువ విన్నింగ్ ఉంటది కాబట్టి నేనైతే రూ. 1000 కన్ఫర్మ్. వన్స్ ఇక్కడ 6000 ఉంది కదా! అది 5000కి చేంజ్ అయిపోద్ది. మనం బెట్ రికార్డ్‌లోకి వెళ్లి చెక్ చేసుకున్నా కూడా మనది వచ్చేసి
1000 రూపీస్ అంతా ఇక్కడ క్లియర్గా మనం రెడ్ పెట్టాం, అంతా వెయిటింగ్ స్టేటస్. సో మనం చూసుకుంటే రెడ్ పెట్టాం, అక్కడ మనకు లాస్. ఎంత లాస్ అయ్యాము? 1000 రూపీస్ లాస్ అయ్యాం. ఎందుకు? గ్రీన్ వచ్చింది. సో మనం 1000 రూపీస్ లాస్ అయ్యాం కాబట్టి ఇక సైలెంట్ అవ్వద్దు, ఎందుకంటే మనకు అఫీషియల్ టైమింగ్లోనే ఎక్కువ ప్రిడిక్షన్ అనేది విన్నింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో నెక్స్ట్ 247లో మనం లాస్ అయ్యాం కదా, 248లో ఏ కలర్ చెప్తున్నారు ఏంటి చెక్ చేద్దాం. సో ఇక్కడ క్లియర్గా నెక్స్ట్ 248 వచ్చేసి రెడ్ చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం ఎందుకు తక్కువ ప్రాఫిట్లో ఉంటాము? ఇప్పుడు ఫస్ట్ 1000 రూపీస్ పోయింది, మళ్ళీ 1000 రూపీస్ మాత్రమే పెట్టామనుకోండి, ముందు పోయిన అమౌంట్ మాత్రమే మనకు వస్తుంది, మనకు ప్రాఫిట్ కానీ లాస్ కానీ ఉండదు. సో అలా కాకుండా మనం ఎప్పుడైతే ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఫస్ట్ 1000 పోయింది, నెక్స్ట్ 3000 ఆ విధంగా. సో నేనైతే 248 రెడ్ గేమ్లోకి వచ్చాను. 248 రెడ్ అయితే నేనైతే ఎంత పెడతా ఉన్నాను? మేక్స్ బెట్ ప్యారిటీ రెడ్ 1000 ఉంది కదా, 2000 3000. సో ఇక్కడ చూసుకుంటే 3000 కన్ఫామ్. ఎందుకు పెడతా ఉన్నానంటే మనకు 1000 లాస్ అయినా కూడా మన 1000 పోను, ఇప్పుడు మనం విన్ అయ్యామనుకోండి, మన 1000 పోను మనకి ఎంత వస్తుంది? 2000 రూపీస్ వస్తుంది. అంటే మనం ప్రాఫిట్ వచ్చేసి 2000 ప్రాఫిట్లో ఉన్నట్లు. సో వెయిట్ చేసి చూద్దాం. సో మనకు వచ్చేసి 249 కదా, బెటరీ కార్డ్ చెక్ చేద్దాం. బెటరీ కార్డ్ చేస్తే మన అమౌంట్ వచ్చేసి 7808 అయింది. ఎందుకు? మనం లాస్ ఎంత అయ్యాము? 1000 రూపీస్ లాస్ అయ్యాం. సో నెక్స్ట్ ఏం చేసాము? 3000 పెట్టాం. 3000 పెట్టినప్పుడు మనకు వచ్చేసి 3000 విన్ అయ్యాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ ముందు 1000 రూపీస్ పోతే మనం 2000 ప్రాఫిట్లో ఉన్నట్లే. మీరు గేమ్ ఆడి విన్ అయిన అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా రెఫరల్ ద్వారా వచ్చిన అమౌంట్ కానివ్వండి, ఎలా విత్డ్రా చేయాలి ఏంటంటే మనకి ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, వ్యాలెట్ పైన క్లిక్ చేయండి. వన్స్ వ్యాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత కిందనే విత్డ్రా ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనకైతే ఇక్కడ యాడ్ న్యూ వ్యాలెట్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసి మీ ఐఎఫ్ఎస్సి నెంబరు, బ్యాంక్ అకౌంట్ నేము, అదే మీ నేము, అదేవిధంగా మీ ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, బ్యాంక్ నేము, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మనకు పాస్వర్డ్ ఉంటుంది కదా, విత్డ్రా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. అక్కడ మీరు ఓకే చేయగానే మీ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ అవ్వడం జరుగుతుంది. సో వన్స్ లింక్ అయిన తర్వాత సేమ్ వ్యాలెట్ పైన క్లిక్ చేయండి, విత్డ్రా పైన క్లిక్ చేయండి. వన్స్ విత్డ్రా పైన క్లిక్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేయాలనుకుంటారో ఆ అమౌంట్ని ఎంటర్ చేయగానే మనకు ఆ కాయిన్స్ వచ్చేసి ఐఎన్ఆర్గా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ ఏది ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. విత్డ్రాల పైన క్లిక్ చేయగానే మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా విత్డ్రా పాస్వర్డ్, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. వన్స్ ఓకే పైన క్లిక్ చేయగానే మీ అమౌంట్, గేమ్ అకౌంట్లో ఉన్న అమౌంట్ డిడక్ట్ అయ్యేసి బ్యాంక్ అకౌంట్లో వితిన్ మినిట్స్లో అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.